రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచెర్లపై చర్చించనున్నారు. అలాగే పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో వేటిని తొలుత నిర్వహించాలన్న దానిపై కూడా స్పష్టత రాబోతుంది. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ ఉండొచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ లేఖపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇప్పటికీ కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం రిప్లై కూడా ఇచ్చింది. ఈ నెల 30 తేదీలోపు ఆయా శాఖలు కమిషన్ అడిగిన సమాచారాన్ని ఇస్తాయని కూడా కమిషన్ కు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ లేఖ ద్వారా అడిగిన సమాచారాన్ని ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖలకు ఇప్పటికే ప్రభుత్వం పంపించింది. ముఖ్యంగా అధికారుల తీరుపైన కూడా మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా జస్టిస్ టీసీ ఘోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ప్రధానంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 97 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్ సమావేశాల మినిట్స్ అందించాలని కూడా కాళేశ్వరం కమిషన్ లేఖలో ఆ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో అప్పుడు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా అంచనాల పెంపు, ఇతర అంశాలకు సంబంధించి కూడా అప్పుడు ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అయితే కొన్ని కేబినెట్ లో చర్చించకుండానే అనుమతులు ఇచ్చినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని కూడా ఆ వివరాలను అందించాలని కూడా కమిషన్ కోరిన నేపథ్యంలో ఇప్పుడు సంబంధించిన అంశాలను కూడా పంపించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా రేపు కేబినెట్ లో దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే అధికారులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ప్రస్తుతం ఇప్పుడు అన్ని శాఖల్లో కీలకంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లీడర్లకు దగ్గరగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంలోని ప్రతి సమాచారం ముందుగానే ప్రతిపక్షాలకు చేతికి చిక్కుతోంది అనేటువంటి అనుమానాలు కూడా ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని అధికారులకు కూడా ఇప్పటికే కొంతమంది బదిలీలు కూడా చేశారు. ముఖ్యంగా చూస్తున్నట్టు ఈ అంశం పైన, అది అధికారుల విషయం పైన కూడా రేపు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం 9 ఎకరాల లోపు రైతులందరికీ కూడా రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు వేసింది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఇప్పుడు రైతుల్లో ఒక సానుకూల వాతావరణం ప్రభుత్వంపై ఉందని కూడా భావిస్తున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని కూడా భావిస్తుంది. ఇప్పటికే ఆ దిశగా సర్వేలు కూడా ప్రభుత్వం చేపిస్తా ఉంది. ఈ సర్వేల నివేదిక ఆధారంగా ఎలా ముందుకెళ్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఆందోళనపై కూడా కేబినెట్ లో చర్చించబోతాయి. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే వివాదం కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని కూడా భావిస్తోంది. దానిపై ముందుకెళ్తున్న క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని కూడా చెప్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కైంది. అక్కడ చంద్రబాబు నాయుడు గురుదక్షిణగా కూడా గోదావరి జలాలను రేవంత్ రెడ్డి అందిస్తున్నారు అంటూ కూడా విమర్శలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు రేపు కేబినెట్ సమావేశాల్లో బనకచెర్ల ఇష్యూపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ నెల 23 రేపు జరిగే దాంట్లో ఏం ప్రతిపాదనలు చేయాలి, ముఖ్యంగా ఏపీతో చర్చలు కోరుకుంటున్నాం, పేసీ కోరుకోవడం లేదని కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ముఖ్యంగా చర్చలు సంప్రదింపుల ద్వారా నీటి సమస్య పరిష్కరించుకోవాలి. పోలవరం బనకచెర్ల ప్రతిపాదనను ముందు చంద్రబాబు నాయుడు మా దృష్టికి తెలియదు, నేరుగా కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన అందించడంతోనే సమస్య వచ్చింది. పోలవరం నుంచి గోదావరి జలాలను ఏపీ తరలించడానికి డిజైన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ ఆమోదం తెలిపాక అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరద జలాన్ని తరలించడానికి 2 జీవోలు ఇచ్చింది. కాబట్టి ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. దీనిపై ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును ప్రభుత్వంగా తాము వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలి, సుప్రీంకోర్టులో కేసు వేయాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా అప్రోచ్ కావాలి అనే అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో